సార్లు హైదరాబాద్ వచ్చినా మనం ఈ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు పర్ణికా వ్లాగ్స్. ఏంటి కొత్తగా ఉందనుకున్నారు? అందరికీ తెలుసండి, నేనే లేట్గా వెళ్ళాను. ఇట్స్ ఏఎంబి మాల్, హైదరాబాద్, కొండాపూర్. జాబ్ లేకపోతే లైఫ్ చాలా కూల్గా ఉంటుంది, ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, ఇంకా బిజీ అయిపోతాం. అది నా విషయంలో అయితే డెఫినెట్గా జరిగింది. వీడియోలు తీస్తే ఫోన్ అంతా ఫుల్ అయిపోతుంది. వీడియోస్ అన్నీ ఫోన్లో ఎక్కువైపోయి మెమొరీ ఎట్లా క్లియర్ చేసుకోవడం అనేది పెద్ద పని. ఓకే, కమింగ్ టు ద వ్లాగ్. ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఎంబీ మాల్కి వెళ్ళాను. నేను లోపల కొన్ని ఏరియాస్ అయితే తీసాను. ఇది చాలా పెద్ద మాల్ అనమాట. నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద మాల్ చూడడము. అందరూ ముందు వెళ్ళొచ్చారు, బట్ నేను లేటు. నాతో పాటు మీరు చూసేయండి, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఆగస్టు నెలలో అయితే ప్రతి చోట ఆఫర్లు అయితే మనకి మంచిగా కన్విన్స్ చేస్తూ ఉంటాయి కదా. నేను షాపర్ స్టాప్కి వెళ్ళాను, చాలా టాప్స్ అయితే చూసాను, బ్రాండెడ్ W1 బీమా ఎవ్రీథింగ్. బట్ ట్రయల్ కూడా నాకు ఏమీ నచ్చలేదన్నమాట. మన బ్రాండ్ మనకి డెఫినెట్గా ఉంటుంది కదా ఆవాస, అట్లా ట్రై చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కంపేర్ టు మనం అన్నీ చెక్ఇన్ చేసుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నాము. చాలా క్రౌడ్ ఉంది. మేము సండే అయితే వెళ్ళామన్నమాట, వన్ ఆఫ్ ద సండే. దెన్ చాలా క్రౌడ్ ఉందన్నమాట. హ్యూజ్ మ్యాన్ ఉంది కదా, అదే డస్ట్బిన్ అనమాట. స్నిగ్ధ ఏదో త్రో చేస్తుంది అనమాట, సంథింగ్. అది నడవలేనని చేస్తాను, మమ్మీ ఎత్తుకుంటే నేను దానికి అరుస్తున్నాను. ఫన్నీగా ఉందని చిన్న వీడియో తీసాను అనమాట. ఇట్స్ సో నైస్ అనమాట. సో ఫన్నీ అండ్ లవ్లీ విత్ స్నిగ్ధ ఆఫ్టర్ సో లాంగ్ టైం కదా. నేనైతే వీడియో తీసాను. చాలామంది ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా అనుకుంటా. డెఫినెట్గా సో మెనీ పీపుల్ ఎంజాయింగ్ ద వీకెండ్ అండ్ ఎవ్రీవేర్. ఇంకా అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉంటారు కదా, చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ పీపుల్ కూడా చాలా తక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్, దే నో ఎవ్రీథింగ్ అనమాట. ఏదైనా ఎంట్రన్స్లో అవిని చాలా బాగా గ్రీనరీ చేస్తున్నారు, కానీ హైదరాబాద్ ట్రాఫిక్ చాలా వరస్ట్గా ఉంది. నాకైతే చాలా చిరాకు వచ్చిందనమాట. ఎంత వరస్ట్, టూ మచ్ అనమాట. నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం అంట. నేను ఎక్కడికి వెళ్ళినా ప్లేసెస్ షూట్ చేయాలని చిన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు అనుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఓవర్కమ్ చేశాను. ఇప్పటికీ ఇలా పెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అక్కడ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అనమాట. పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్ చేయమని చెప్తున్నారు. మా స్టిగ్దాన్ని వెళ్ళమని చెప్తే వెళ్ళలేదనమాట. చిన్న బాబు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇంకా చెప్పాలంటే బెంగళూరు ఫినిక్స్ మాల్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుంది, పెద్ద పెద్ద స్టోర్స్ అనమాట, అన్నీ బ్రాండెడ్. మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి, 30 to 40% హ్యాండ్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఇలాంటి మాల్స్కి వచ్చినప్పుడు మ్యూజిక్ పెట్టి జస్ట్ వీడియో అయితే షూట్ చేయడం తప్పించి ఏముండదు మనకి. ఎడిటింగ్లో మనం ఏం చెప్పడానికి ఏముండదు. ఇక్కడైతే నేను సెల్ఫీ తీసుకుందాం అనేసి ట్రై చేశాను. ఓకే, డెఫినెట్గా ఇంక వెళ్ళిపోదాం, చాలాసేపు అయిపోయింది. ఇక్కడ ఏమి ఉండదండి, జస్ట్ మనం కొనుక్కోలేము. మనకు నచ్చినవి ఫుడ్ సెక్షన్కి వెళ్ళామంటే అక్కడ ఈ వీకెండ్ కదా చాలా రష్గా ఉంటుంది. ఎంత రష్ ఉండిందో చూసారా. ఏంటి ఇక్కడికి వచ్చి బిర్యానీలు తింటారు, నాకైతే ఎంతగా అనిపించింది. అంటే ఎవరిష్టం వాళ్ళది. మేము మెడ్డీకి వెళ్ళి ఒక బర్గర్, ఒక ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసామన్నమాట. మొత్తం అంతా అట్లా నేను కూర్చుని వీడియో తీశాను. ఆ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం కావాలి, ఏమి అడ్రస్ ఎంత అన్నీ తెచ్చుకుంటున్నారు అనమాట. ఇంకా చాలా తక్కువ అండి. కొన్ని జూబ్లీహిల్స్లో కొన్ని మాల్స్ ఉంటాయి, అవి చాలా చాలా బాగుంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ద మాల్ చిన్న వీడియో అయితే చూస్తాను. పిచ్చ ట్రాఫిక్ ఉందనమాట. రోడ్ క్రాస్ చేయడం అనేది వెరీ వెరీ టఫ్ థింగ్ అనమాట. ఇది ఏఎంబీ మాల్. ఎప్పుడైనా ఫస్ట్ టైం వెళ్తే ఒక థ్రిల్ ఉంటుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వీక్ డేస్ వెళ్తే ఇంకా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.